సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వాళ్లతో జేబీఎస్ బస్టాండ్ రద్దీగా మారింది. ఊర్లకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో జనం జేబీఎస్కు వస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, గోదావరి ఖని, జగిత్యాల వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ రద్దీగా మారింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జేబీఎస్ రష్ పై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రజలతో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన బస్ స్టాప్లన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోయాయి. మనం ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ప్రజలందరూ కూడా ఇటు బస్సుల ద్వారా, రైళ్ల ద్వారా అయితే ఆయా ప్రాంతాలకు, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సినటువంటి ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రయాణికులు ఇటు పండుగకు వెళ్లేటువంటి వారి సంఖ్య అయితే చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి అదనపు బస్సులు కానీ, అదనపు రైళ్ల సంఖ్య కానీ గతంతో పోలిస్తే ఈసారి కొంత ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా అయితే ఇటు తెలంగాణ ఆర్టీసీ అదనంగా మనం చూస్తే 6431 అదనపు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ బస్సులతో పాటు ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులతో అయితే ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జేబీఎస్ బస్ స్టాప్లో అయితే ఉన్నాం. మనం చూస్తే ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి సర్వీసులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ముఖ్యంగా చూస్తే ఇటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, గోదావరి ఖని, మంచిర్యాల, అంతేకాకుండా మనం చూస్తే వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి అన్ని బస్సులతో అయితే బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తే, ఎందుకంటే ఇప్పటికే ఇటు పండుగకు సంబంధించి ఇటు పాఠశాలలకు, విద్యార్థులకు సెలవులు కూడా ప్రకటించడంతో అయితే నిన్న ఈ రోజు కొంచెం ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మనకు పండుగ గమనిస్తే ఈ నెల మంగళవారం నుంచి భోగి పండుగ ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా ఇటు పట్టణాన్ని వదిలి ఆయా ప్రాంతాలకు, అంటే వాళ్ళ స్వగ్రామాలకైతే పల్లెల బాట పడుతున్నటువంటి నేపథ్యంలో మనం చూడవచ్చు బస్టాండ్ మొత్తం కూడా ఇటు ప్రయాణికుల హడావిడి అనేది కొనసాగుతూ ఉంది. ఇటు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు వెళ్ళేటువంటి బస్సులతో పాటు ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళేటువంటి బస్సులన్నింటినీ కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు నుంచి ఇటు ఏపీఎస్ఆర్టీసీతో పాటు అదేవిధంగా ఇటు టీజీఎస్ఆర్టీసీ రెండు కూడా సమన్వయంతో ఇటు ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు సెలవులు ఎక్కువ రోజులు ప్రకటించడంతో, ఎందుకంటే ఈసారి పాఠశాలలకు ఈ సెకండ్ సాటర్డే, సండేతో పాటు అదనపు సెలవులు కూడా కలిసి రావడంతో అయితే ప్రజలందరూ కూడా పల్లెల బాట పడుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా మనకు దసరా పండుగకి ఏ విధంగా అయితే సెలవులు ఉంటాయో ఈసారి సంక్రాంతికి కూడా అదనపు హాలిడేస్తో అయితే చాలా ఎక్కువ రోజులు సెలవు ప్రకటించడంతో అయితే పట్టణ ప్రజలందరూ కూడా పల్లెల బాట పట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి జేబీఎస్ బస్టాండ్లో కనుక మనం గమనిస్తే, సాధారణంగా జేబీఎస్ బస్టాండ్ నుంచి ప్రతిరోజు కూడా 600కు పైగా, 650కి పైగా సర్వీసులు అయితే ప్రతిరోజు నడుస్తూ ఉంటాయి బస్సులు. సో ఇప్పుడు ప్రస్తుతం పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరొక 550 ప్రత్యేక బస్సులను కూడా ఇటు టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు దీన్ని కొనసాగింపుగా అయితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు బస్టాండ్ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇటు ఆర్టీసీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా గమనించడంతో పాటు వారు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకు వెళ్లేందుకైతే అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు సాధారణ బస్సులతో పాటు స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసి, స్పెషల్ బస్సులలో మనం చూడవచ్చు, ఎందుకంటే పండుగ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులలో కొంత ఫేర్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక బస్సులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులలో అయితే రిటర్న్ జర్నీలో బస్సులు ఖాళీగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో కొంత అదనపు ఛార్జెస్ కూడా తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయితే మనం చూస్తున్న మహిళలకు ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ బస్సు, ఏదైతే ఆధార్ కార్డుతో ఉన్నటువంటి ఫ్రీ బస్సు సేవలను కూడా కొనసాగిస్తూనే ఇటు ప్రత్యేక బస్సులు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి డీలక్స్ బస్సులు కానీ, ఎలక్ట్రిక్ బస్సులు కానీ అన్ని రకాల బస్సులను కూడా అందుబాటులో ఉంచడంతో పాటు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వారు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానాలకు వెళ్ళాల్సినటువంటి ఒక వివరాలను చెప్పేందుకు ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఇటు రిజర్వేషన్ కౌంటర్స్తో పాటు అదేవిధంగా ప్రత్యేకంగా ఎంక్వైరీ కౌంటర్స్ను కూడా ఏర్పాటు చేసి వచ్చిన ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వారు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకు సంబంధించినటువంటి ఒక అసిస్టెన్స్ కూడా ఇక్కడ నుంచి ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎందుకంటే బస్సులకు సంబంధించినటువంటి ఒక సమాచారం తెలిసినట్లయితే ప్రయాణికులు కూడా కొంత సేఫ్గా, కొంత సమయం వృధా కాకుండా వారి గమ్యస్థానాలను చేరుకునేటువంటి అవకాశం ఉండడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి అధికారులు మొదలు ఇటు ఆర్టీసీ యంత్రాంగం మొత్తం కూడా ఇటు ఆర్ఎం స్థాయి అధికారి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ప్రయాణికుల అవసరానికి తగ్గట్టుగా అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు కూడా ఆర్టీసీ అయితే సంసిద్ధంగా ఉంది. ఈ యొక్క
సంక్రాంతి పండుగకు ప్రజలందరూ కూడా వివిధ వారు గమ్యస్థానాలకు వారి సొంతూర్లకు వెళ్ళేటువంటి ప్రజలకు ఇటు బస్సు ప్రయాణాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లను ఇటు టీజీఎస్ ఆర్టీసీ చేస్తున్న క్రమంలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు సంబంధించి భద్రత విషయంలో కూడా ఇటు ఆర్టీసీ స్పెషల్ స్టాఫ్తో పాటు అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఇక్కడ ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల జాగ్రత్తలతో కూడినటువంటి ఏర్పాట్లను అన్ని బస్టాండ్లో ప్రధాన బస్టాండ్లు ఇటు జేబీఎస్ కానీ ఎంజీబీఎస్తో పాటు అదేవిధంగా వివిధ ప్రాంతాలకు జిల్లాలకు వెళ్ళేటువంటి ఒక బస్ స్టాప్స్ ఏదైతే స్పెషల్ బస్ స్టాప్స్ ఉంటాయో వాటి దగ్గర ప్రత్యేకంగా ఇటు టెంట్స్ను వేయడంతో పాటు అక్కడ కుర్చీలు వేయడము అంతేకాకుండా పాండాలతోటి ప్రత్యేకంగా వచ్చినటువంటి ప్రయాణికులు వేచి చూసేందుకు బస్సుల కోసం వెయిటింగ్ చేసేందుకు కూడా ప్రత్యేక షెల్టర్లను కూడా ఇటు టీజీఎస్ఆర్టీకి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టాప్లు అదేవిధంగా బస్ షెల్టర్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కెమెరామ్యాన్ మణిరెడ్డితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.